ఇక్కడ ప్రయత్నించారు, అయినా సరే తట్టుకుని నిలబడ్డాడు. కానీ అవతల జట్టు కట్టేటప్పటికి ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని శాంత నాశనం చేయాలని చూశారు. అయినా తట్టుకుని నిలబడ్డటువంటి అదృష్టవంతుడు సీఎం అయ్యాడు. సీఎంగా 151 స్థానాలతో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఈవెన్ విభజిత రాష్ట్రంలో కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా వచ్చింది 151 దాట్ల వీళ్ళకి, కూటమిగా 164, ఇండివిజువల్గా 151 ఎవరికి రాలేదు. 134, కాబట్టి అక్కడ తేడా ఉంది. కాబట్టి ఆ రికార్డు ఇంకా అతని పేరునే ఉంది. 151 ఏకగ్రీవంగా ఒకే పార్టీ అనేది వైసీపీ అది సింగిల్ గా. కాబట్టి అక్కడ ఒక రికార్డు సాధించాడు. కానీ 11కు పడిపోవడం అనే రికార్డు కూడా ఆయిందే. అందుకని ఉద్దానము ఆయిందే, పతనము ఆయిందే. మనకి క్రికెట్ జట్లో ఒక్కోసారి 70 పరుగులకి ఆల్అౌట్ అయ్యి చెత్త రికార్డు మనమే మూట కట్టుకుంటాం. అలాగే 400 దాటిచ్చి హైయెస్ట్ రికార్డు మూట కట్టుకుంటాం. అట్లాంటి క్యారెక్టర్ జగన్ది. ఇప్పుడు పడ్డాడు. ఈ పడేటటువంటి సందర్భంలో నిన్నటిదాకా తోడున్నోళ్లలో ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తే వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి పోలా, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోలా, అయోధ్య రామరెడ్డి ఎక్కడికి పోలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికి పోలా, పెద్దిరెడ్డి ఎక్కడికి పోలా, మిథున్ రెడ్డి ఎక్కడికి పోలా, లేళ్లప్పిరెడ్డి ఎక్కడికి పోలా. పోయింది ఈయనొక్కడే.